రైతు సంక్షేమమే కూటమి ప్రభుత్వానికి అత్యున్నత ప్రాధాన్యతని వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ స్పష్టం చేశారు. రైతులు ఎదుర్కొంటున్న సాగునీరు, ఎరువులు, విత్తనాల సరఫరా, పంటల మార్కెటింగ్ వంటి అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టిందన్నారు. ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ వారోత్సవాల్లో భాగంగా సైదాపురం మండలంలోని పాలూరు గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రైతులకు అవసరమైన సదుపాయాలు అందించడమే రైతన్న మీకోసం కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువచ్చి వెంటనే పరిష్కారం అందించేలా ఈ కార్యక్రమం అమలు చేస్తున్నామని ఎమ్మెల్యే తెలిపారు. గత ప్రభుత్వంలో చూశారు, ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు అనేది లేకుండా 5 సంవత్సరాలు నిర్వహణ చేశారు. ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ మండలంలో ఆర్డబ్ల్యూసీ ద్వారా 78 పనులు 52 లక్షల రూపాయలు చేశాం. అదేవిధంగా పిఆర్లో కూడా 40 పనులు 2,59 లక్షలు పనిచేశాం. అదేవిధంగా విలేజ్ హెల్త్ సెంటర్లు 7 పనులు. వాళ్ళ చుట్టూ తిరగాల్సిన అవసరం కూడా లేదు. ఈరోజు పేమెంట్ వేసిన తర్వాత 24 గంటల్లో వాళ్ళని నమోదు చేసి వాళ్ళ ఖాతాలో డబ్బులు పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిందని చెప్పి కూడా తెలియజేస్తూ, ముఖ్యమంత్రి రైతుల గురించి ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు, అన్ని రకాలుగా ఆదుకోవాలనే కాన్సెప్ట్తో ఈ రేట్ ఇచ్చి డబ్బులు కూడా 24 గంటల్లో పడే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నాం. గత ఏ ప్రభుత్వం కూడా ఈ విధంగా 24 గంటల్లో ఇచ్చింది కానీ రేట్ ఇచ్చింది కానీ ఏది లేదు. ఈరోజు ఈ ప్రభుత్వం మంచి రేట్ ఇచ్చి వాళ్ళ ఖాతాల్లో 24 గంటల్లో పడేలాగా ఏర్పాటు చేసింది. అందరూ రైతులు కూడా వినియోగించుకోవాలి. దళారుల మాట నమ్మొద్దు. వాళ్ళు మిమ్మల్ని మోసం చేస్తారు. నిమ్ముందంటారు, 80 కిలోలు అంటారు, 90 కిలోలు దోసుకుంటారు. ప్రభుత్వం పని చేయదు. ఏమైతే చెప్తుందో అదే చేస్తుంది. కరెక్ట్గా మీరు పేమెంట్ కూడా పెట్టి చెక్ చేసుకోవచ్చని కూడా తెలియజేస్తూ, మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ రైతు కొనుగోలు కేంద్రాలు మనకి గవర్నమెంట్ ప్రారంభించడం మనకెంతో సూచించుకుని మనకి మద్దతు ధర బయట దళారీ వ్యవస్థని ఖండించి మద్దతు ధర ఇచ్చే విధంగా ఈరోజు మన ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు, అందుకు మన ఎమ్మెల్యే గారు ఈరోజు ఈ కేంద్రాన్ని ప్రారంభించడం ఇవన్నీ మనకి ఎంతో సంతోషదాయకం. ఇదే విధంగా రైతు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసినాక 24 గంటల్లో వాళ్ళ అకౌంట్లో కూడా నగదు జమ అవుతుందని మనకి తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతులందరూ దళారీ వ్యవస్థకి మోసపోకుండా అందరూ కొనుగోలు కేంద్రాల్లో వాళ్ళ ధాన్యాన్ని తీసుకొచ్చి దీన్ని అమ్ముకుని వాళ్ళ పెట్టుబడులు కష్టం అంతా బాగా ఉంటుందని కోరుకుంటూ ఈ అవకాశం